పెట్టిన కొన్ని వీక్స్లోనే రికవరీ గోల్డ్ రికవరీ జరిగింది. అండ్ ఐ స్పెషల్ థ్యాంక్స్ టు ది క్రైమ్ డిపార్ట్మెంట్ సిఐ అండ్ ఎస్ఐస్. థ్యాంక్ యూ. నా పేరు బి కావ్యవర్షిత. మాది సింహాచలం ప్రియా గార్డెన్స్ దగ్గర సంజీవిని మెన్షన్స్ అని ఒక అపార్ట్మెంట్. నేను రాబరీ అవ్వక ముందు రోజు నైట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఉండడానికి వెళ్ళాను అనమాట. ఎర్లీ మార్నింగ్ 25th ఎర్లీ మార్నింగ్ 2:30 to 4 ఆ టైంకి వచ్చి రాబరీ చేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి నేను నోటీస్ చేసి గోపాలపట్నం పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేశాము. వెంటనే హెడ్ కానిస్టేబుల్ వీళ్ళందరూ వచ్చి చెకింగ్ చేశారు. మొత్తం హౌస్ అంతా ఎగ్జామిన్ చేశారు. దెన్ సిఐ గారు అందరూ వచ్చారు. మేము కేసు పెట్టిన 1 week చాలా ఫాస్ట్గా అయ్యింది వర్క్ అంతా. దెన్ 2-3 weeksలో మాకు గోల్డ్ మొత్తం రికవరీ అయిపోయింది. మొత్తం మా ఇంట్లో 11 tulas పోయింది అండ్ మొత్తం రికవరీ అయ్యింది. ఏం డబ్బులే అడిగారు మా వాళ్ళు? ఏమైనా మీ రిసీవింగ్ ఎలా ఉంది? పోలీసులు రిసీవింగ్ బాగుందా? దే వర్ వెరీ గుడ్. వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. ఇంకా యాక్చువల్గా అందరూ అంటారు పోలీసెస్ మోస్ట్లీ జస్టిస్ చేయరు అని, బట్ దే డిడ్ ఇట్. వాళ్ళు ఏం మనీ కానీ అట్లా ఏం అడగలేదు కూడా. పోలీస్ డిపార్ట్మెంట్ మీకు బాగా నమ్మకం ఉందా? 100% నమ్మకం ఉందా? నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మేము పెట్టిన 1 monthలోనే సాల్వ్ అవ్వడం అంటే అది చాలా వితౌట్ అంటే ఒక్క పీస్ కూడా పోకుండా అంటే వాళ్ళ హార్డ్ వర్క్ వల్లే రికవర్ అవుతుంది కదా. సో ఐ బిలీవ్ ఇన్ దట్. సంతోషం ఇలా పోతూ ఉంటే ఇంకా సంతోషం వస్తుందా? ఒకటే గుర్తుపెట్టుకోండి. గోపాలపట్నం పోలీసులకి ఫోన్ చేసి ఎప్పుడు పోయింది? జనవరి కనుక రోజు పోయింది. మార్నింగ్ మిల్క్ ప్యాకెట్ కలుపుతున్నప్పుడు వెంటనే గోపాలపట్నం పోలీసులకి ఫోన్ చేయగానే వచ్చి ఫాస్ట్గా అలర్ట్ అయ్యి నా చైన్ దొరికినట్టు చేసినందుకు ధన్యవాదాలు. డీసీపీ మ్యామ్కి, సిటీ క్రైమ్ వారికి, నెక్స్ట్ ఎస్ఐ గారికి, సిఐ గారికి, గోపాలపట్నం పోలీసులందరికీ ధన్యవాదాలు. కమిషనర్ సార్ అందరికీ కూడా చేశాను. బియ్యంపల్లి పోలీస్ స్టేషన్కి ఎస్ఐ గారు అక్కడ ఇది దొంగలించబడింది. ఇంట్లో 10 మంది దొంగతనం చేసింది. కానీ నమ్మకం మీద చేసే పని అనమాట ఇది. కానీ నేను నమ్మాను. నమ్మడం వల్ల చేసింది కానీ లేకపోతే నేను జనరల్గా అలర్ట్గా ఉండేటువంటి వ్యక్తిని. కానీ ఇమీడియట్గా ఆ ఎస్ఐ గారికి ఫోన్ చేసేసరికి అక్కడ వెంటనే ఆ సేవది మీ సేవ ద్వారా మా ఈ ఉన్నటువంటి దీనికి వెంటనే స్పందించారు. ఇమ్మీడియట్గా ఆ రోజు కానిస్టేబుల్స్ని సార్ కూడా వచ్చారు. వెంటనే అక్కడికి వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో అపార్ట్మెంట్లో పనిచేస్తుంది ఆమె. ఇది చాలా చాకచక్యంగా వీళ్ళు వెళ్ళి ఎంక్వైరీ ఆమెను అడిగాను నేను, ఏంటి నువ్వు ఇలా చేసి ఏం బాగలేదంటే, నేను చేసినట్టు మీరు ఏం చూసారేంటండి, అసలు నేను చేయలేదని నేను బుకాయించేసింది అనమాట అండి. నేను మర్యాదగా చెప్తాను, మీ అబ్బాయి ఫ్యూచర్ పోతుంది, మీ ఫ్యూచర్ పోతుంది, అనవసరంగా ఇది చేయకూడదు. కుర్రోడు రేపు పొద్దున్న జాబ్ ఏదైనా వచ్చిందంటే పోలీస్ ఎంక్వైరీ జరిగిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే వస్తుంది. వాళ్ళు ఒక్కసారి కుర్రోడు తాలూకా ఈ వైట్ పేపర్ మీద బ్లాక్ పని పడిందంటే లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. మర్యాదగా తీసుకొచ్చి ఇచ్చేస్తే అక్కడితో క్లోజ్ అయిపోతుంది. లేదా మిగతా వాళ్ళందరికీ శ్రమ ఇచ్చేటట్టు అయితే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి అస్సలు వినలేదు. తెచ్చుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. తను ఇమ్మీడియట్గా ఫోన్ చేసి చెప్పగానే ఈ మన పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా కమిషనర్ వారికి, మన పిఎంపల్లి ఎస్ఐ గారికి, సిఐ గారికి, కానిస్టేబుల్స్కి వీరందరికీ చాలా అభినందనలు తెలియజేస్తున్నానండి. అందరికీ నమస్కారం అండి. మాది ఇలాగా కుర్పు మార్కెట్లో జ్యువెలరీ షాప్ మాది. సో ప్రీవియస్ మంత్ మాకు థెఫ్ట్ అయింది జ్యువెలరీ షాప్లో. మేము వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము కంప్లైంట్ చేసాము. కంప్లైంట్ చేసిన 3 hours స్పాన్లోనే మాకు గోల్డ్ 100% రికవరీ ఇచ్చారు. మాకు రికవరీ ఇచ్చినందుకు ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్కి, సిపి సార్కి, డీసీపీ అందరికీ సో థ్యాంక్ యూ ఫర్
అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ థెఫ్ట్ అయిన 3 అవర్స్లోనే రికవరీ అయినందుకు ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా మాట్లాడే. మన గోల్డ్ మిస్ అయ్యి మొత్తం స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. ఆ ఎస్సీ గారు సీఏ గారు కూడా కొంచెం వేగవంతంగా చేసి మా రికవరీ చేసి చేస్తాము. ఈసారి 8 మంది ముద్దాయిలను పట్టుకొని మొత్తం ఈసారి 1,69,121 రూపాయలు విలువైన ప్రాపర్టీ మేము రిటర్న్ చేస్తున్నాం. అందులో 1 కేజీ 23.66 గ్రామ్స్ బంగారం, 1 కేజీ 15 గ్రామ్ వెండి. అంటే చూడండి, వెండి కంటే బంగారం ఎక్కువ. మనం మామూలుగా వెండి ఎక్కువ రికవర్ చేస్తాము, ఈసారి బంగారం ఎక్కువ రికవర్ చేస్తాము. క్యాష్ 1,72,621 రూపాయలు, 10 మోటార్ సైకిల్, 1 వ్యాన్, 500 R&D మొబైల్ ఫోన్, 1 ల్యాప్టాప్, 90 కేజీ కాపర్ కేబుల్. ఇప్పుడు మన ప్రాపర్టీ మన పోలీస్ స్టేషన్ డాక్యుమెంట్ చూస్తే నంబర్ 1 వచ్చేసి 1 టౌన్ క్రైమ్ 10,05,000 విలువైన ప్రాపర్టీ. నెక్స్ట్ వచ్చేసి అనంతపురం 3,87,500 రూపాయలు విలువైన ప్రాపర్టీ. మూడోది గాజువాక 3,23,000 రూపాయల విలువైన ప్రాపర్టీ రికవర్ చేశారండి. మంత్ వైజ్ కేసు చూస్తే మన లాస్ట్ 2 ఇయర్స్లో లాస్ట్ మంత్ 68, దానికంటే తక్కువ ఓన్లీ వన్స్ జరిగింది ఫిబ్రవరి నెలలో 2026 62. దానికంటే అంటే సెకండ్ లోయెస్ట్ ఫిగర్ లాస్ట్ 2 ఇయర్స్. అంటే క్రైమ్ ప్రాపర్టీ క్రైమ్స్ కూడా తగ్గించడానికి మన క్రైమ్ వింగ్ చాలా కష్టపడుతున్నారు, సక్సెస్ కూడా అయ్యారు. అండ్ లాస్ట్ 2 ఇయర్స్లో 9,202 అంతమంది బెనిఫిషియరీస్ ప్రాపర్టీ రిఫండ్ చేశాము. మొత్తం ప్రాపర్టీ దాదాపు 22 కోట్ల విలువైన ప్రాపర్టీ ఇచ్చాము. ఈరోజు కూడా 551 మంది బెనిఫిషియరీస్కి ప్రాపర్టీ రిటర్న్ చేస్తున్నాం. సో ఈ రెండు కలిపి ఈరోజు వరకు 23,05,00,000 విలువైన ప్రాపర్టీ అండ్ 9,753 మంది బెనిఫిషియరీస్కి ప్రాపర్టీ రిటర్న్ చేయగలిగాము. లాస్ట్ మంత్ కంటే కూడా ఈసారి ఎక్కువ ప్రాపర్టీ రికవర్ చేసాము. మొబైల్ కూడా ఎక్కువ విలువైన మొబైల్ రికవర్ చేసాము, ఎక్కువ సంఖ్య మొబైల్ రికవర్ చేసాము. సో నేను ఈ చక్కటి పని చేసిన మన క్రైమ్ వింగ్ డీసీపీ గారి ఆధ్వర్యంలో ఏసీపీ ఆయన కొత్తగా వచ్చాడండి, తర్వాత ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, హోంగార్డ్స్ అందరికీ అభినందనలు తెలియజేస్తాను.